ముగ్గురు మిత్రులు గుడిపల్లి నిరంజన్, మిత్రులు సంగిశెట్టి శ్రీనివాస్, మిత్రులు దార్ల వెంకటేశ్వర్లు, ఎదురుగా ఉన్న వాళ్ళందరూ మిత్రులే. నేను ఇక్కడ ఒక టెక్నికల్ విషయం చెప్పాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఉంటే బాగుండేది. అది ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ మనము పునర్మూల్యాంకనం అంటున్నాం. ఈ పునర్మూల్యాంకనం అనే మాట రీఅసెస్మెంట్ అని, రీఎవాల్యుయేషన్ అనే దానికి ఈక్వల్గా వాడుతున్నాం మనం. కానీ ఇక్కడ మనం చేసేది రీఅసెస్మెంట్ కానీ రీఎవాల్యుయేషన్ కానీ కాదు. మనం చేస్తున్నది ఏంటంటే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కౌంటర్ ఎవాల్యుయేషన్ అండ్ కౌంటర్ అసెస్మెంట్. అది దానికి పునర్ అనే మాట వాడటం సరైనది కాదేమో అని నేను అనుకుంటున్నాను. దీనికి కారణం ఏంటంటే, మొట్టమొదటిసారి జాంబ పురాణాన్ని గురించి ఇంగ్లీష్లో వ్యాసం రాయాలనుకున్నప్పుడు, అట్లాగే కుల పురాణాలకు సంబంధించి ఇంగ్లీష్లో వ్యాసం రాయాలనుకున్నప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే, ప్రముఖంగా ఉన్నటువంటి అష్టాదశ పురాణాల్లో ఉన్న వాదనలకు కౌంటర్ వాదన వినిపిస్తున్నాయి. అవి అంటే దానికి ప్రతిముఖమైనటువంటి వాదన వినిపిస్తున్నాయి. అంటే నువ్వు ఏ వాల్యూస్నైతే ఈ పురాణాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నాయో, ఆ ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి పురాణాలకు వ్యతిరేకమైన ప్రతిముఖమైనటువంటి వాల్యూస్ని అవి ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. చేసేటప్పుడు దాన్ని నేను ఏమనాలి అయితే, సమాంతరంగా ఒకటే వస్తువు ఉన్నదని చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది అదేంటంటే, పాలకుల భాష, పాలకుల చరిత్ర వాళ్ళు నిర్మిస్తారు, ప్రజల చరిత్ర ప్రజలు నిర్మిస్తారు, పాలితులు నిర్మిస్తారు. అలాంటప్పుడు ఇది పాలకుల నిర్మించిన చరిత్రకు భిన్నంగా దానికి సమాంతరంగా వచ్చేది ఏమవుద్ది, ప్యారలల్ అసెస్మెంట్ ఒకటి అవుద్ది. అయితే కౌంటర్ అసెస్మెంట్ అవుద్ది, లేకపోతే ప్యారలల్ అసెస్మెంట్ అవుతుంది. అప్పుడు నేనేం పెట్టానంటే, దానికి ఇంగ్లీష్లో పెట్టిన పేరు ఏంటంటే కాస్ట్ మిత్ ఏ కౌంటర్ నేరేటివ్ సిస్టమ్ అని పెట్టాను. దాన్ని అంటే జాంబ పురాణం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇట్స్ ఏ కౌంటర్ అసెస్మెంట్, ఇట్స్ ఏ ప్యారలల్ అసెస్మెంట్. అంటే సమాంతర మూల్యాంకనం. ఇక్కడ ఆకర్షణ కాదు కావాల్సిన, అర్థం, ఆలోచన, లేదా ప్రతిముఖ మూల్యాంకనం, లేకపోతే సమాంతర మూల్యాంకనం. ఇది మనం చేసేది ఒక ప్యారలల్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్యారలల్ థింకింగ్. ఇది టెక్నికల్గా ఇలాంటి మనం అప్పుడు కౌంటర్ నేరేటివ్ సిస్టమ్ అని అన్నప్పుడు ఇంగ్లీష్లో చాలా వ్యాప్తి చెందింది. నీకు వేరు దేశాల నుంచి వాళ్ళు రిఫర్ చేసినప్పుడు ఈ కౌంటర్ నేరేటివ్ సిస్టమ్ అంటే అది బాగా వ్యాప్తం. ఇది ఒకటి ఇక్కడ ఈ ఎంత కోటేశ్వరరావు వీళ్ళందరూ ఉంటే అది బాగుండేదని నేను అనుకున్నా. ఇది ఒకటి. ఇంకా తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిరంజన్, సంగిశెట్టి వీళ్ళిద్దరూ చాలా గొప్ప ఈ ప్రతిముఖమైనటువంటి సాహిత్య సేవ చేస్తున్నారు. ముఖ్యంగా నాకు సంగిశెట్టిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఈయనకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా అని. ముఖ్యంగా ఈయన తీసుకొచ్చేటటువంటి డేటా సాధారణంగా బయట పరిశోధకులు వాళ్ళకి ఎవరికి దొరకదు. ఇది వాళ్ళు దొరకదంటే వెతికితే దొరుకుతుంది, వెతకరు. యూనివర్సిటీల్లో 2 లక్షల జీతం తీసుకొని పనిచేసే ప్రొఫెసర్లు చేయవలసిన చాలా పనులు ఆయన ఒక్కడే చేస్తున్నాడు. ఆయన తెచ్చే వ్యాసాలు కానీ, ఆయన చూస్తున్నటువంటి డేటా కానీ, ఆయన ఇస్తున్నటువంటి డేటా కానీ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఈయనకి ఇంత ఎనర్జీ ఎక్కడదా, తమ్ముడికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఆయన రాసిన పుస్తకాలు ఏదైనా చూడండి, ఆయన రాసిన వ్యాసాలు ఏదైనా చూడండి, ప్రత్యేకంగా విస్మృతంగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిభావంతులై ఉండి ప్రపంచానికి తెలియని వాళ్ళని ఆయన చాలామందిని బయట పట్టుకొచ్చాడు. నిరంజను, సంగిశెట్టి కలిసి తీసుకొచ్చిన తెలంగాణ దళిత కథల సంపుటిని ఇంతకుముందే అన్నాను, మాన్యుమెంటల్ వర్క్ అని. సంగిశెట్టికి ఒక డాక్టరేట్ ఇవ్వాల్సి వస్తే ఆ పుస్తకానికి ఆయన రాసిన పీఠికకి ప్రత్యేకంగా ఒక డాక్టరేట్ ఇవ్వచ్చు, అంత వాల్యుబుల్ పీఠిక అది. ఆ ఒక పుస్తకానికి నేపథ్యం రాయడానికి ఎంత ఇన్సైట్ కావాలో, ఆయన ఇచ్చినటువంటి కింద నోట్స్లో ఎంత ఇది ఇన్సైట్ ఉందో అది మనకు చెప్తుంది. ఈ డెప్త్ఫుల్, ఇన్సైట్ఫుల్ రీసెర్చ్ అన్నది యూనివర్సిటీల నుంచి రావాల్సింది. అంత డెప్త్తో, అంత ఇన్సైట్ఫుల్గా రావట్లేదు అని చెప్పడానికి నేనే వెనకట్లే. నేను వైస్ ఛాన్సలర్ని అయితే ఆయన పీటీకి ఒక పిహెచ్డీ ఇవ్వచ్చు అని నేను రికమెండ్ చేస్తాను. ఇది ఇప్పుడు
అదేంటంటే మనం గ్యాప్స్ని ఎక్కడ ఫిలప్ చేయాల్సిన అనుకుంటున్నాం. ఈ ఖాళీల పూరింపు అనేది ఏంటి, నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే కవిత్వం చాలా వస్తుంది. దళిత సమస్యల మీద విపరీతంగా కవిత్వం వస్తాం అన్నది, అందులో దళిత సమస్యను మాత్రమే చెప్పిన కవిత్వం నేను చాలా చూస్తూనే ఉంటాను. కవిత్వం చదవకుండా సంగీతం వినకుండా రోజు గడపని వాళ్ళలో నేను ఒకడిని. నేను 1000 కళ్ళతోటి ఎక్కడెక్కడ ఎవరెవరు రాస్తుంటారని అన్ని కవిత్వం అంతా చూస్తూ ఉంటాను. దళిత ఇష్యూ తోటి రాసే కవితల్లో 90 కవితలు వస్తే 2 3 మంచి కవితలు వస్తుంటాయి. అంటే ఇది కవిత్వం అని చెప్పదగింది 2 3 వస్తుంటాయి. కానీ ఈ రోజున కవిత్వము తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎలీట్ కల్చర్లో, అంటే యూనివర్సిటీస్ ప్యారలైజ్లో మీకు ఒక జేఎన్టీయు తీసుకున్నా కానీ, లేకపోతే ఢిల్లీలో ఉన్న జేఎన్యు తీసుకున్నా కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ఎలీట్ ప్రొఫెసర్స్, ఈ ఎలీట్ ప్రొఫెసర్స్కి దళిత స్టడీస్ అన్నది ఒక లూక్రేటివ్, బ్యూటిఫుల్ అండ్ ఇంకొకటి ఏం చెప్పాలంటే చాలా వాడు దళిత స్టడీస్ మీద, ఒక దళిత నేరేటివ్స్ మీద ఒక మంచి థీసిస్ రాశాడంటే హీఈస్ సంథింగ్ ఎల్స్ అండ్ హీఈస్ అన్ ఇంటలెక్చువల్. అంటే వాడు ఇంటలెక్చువల్ క్వాలిటీస్ వాడికి రావాలంటే ఇంగ్లీష్లో ఇలాంటి దాన్ని రాస్తే ఇది ఒక ఎలీట్ కైండ్ ఆఫ్ మ్యాటర్ అయిపోయింది, ఎలీట్ మ్యాటర్ అయిపోయింది ఒక రకంగా. కానీ ఈ రోజున ఈ ఖాళీలు నింపడానికి కావాల్సింది ఏంటంటే దళితుల సాంఘిక చరిత్రని రికార్డు చేయాలి. అది ఇంతవరకు కాలేదు. దళితుల సాంఘిక చరిత్ర ఎక్కడెక్కడ ఎంతవరకు రికార్డ్ అయిందంటే మాలపల్లి దగ్గర నుంచి తీసుకొని చేస్తే వాళ్ళు ఎంతవరకు మనం రికార్డు చేయగలిగాం, ఎంతవరకు నవలల్లో కూడా ఎంతవరకు రికార్డ్ అయింది. అయితే మాదిగ కొలుపు నవలలో నేను ఒక ప్రాంతంలో, అంటే చాలా ప్రాంతాల్లో మాదిగలు కొలుపులలో చేసేటటువంటి వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ కాంట్రిబ్యూషను, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళు లేకపోతే ఊరు ఎలా స్తంభిస్తుంది, నేను చాలా చోట్ల జరిగినటువంటి సంఘటనలను చాలా చోట్ల జరిగిన వాటిని అందులో రికార్డ్ చేయగలిగాను. అయితే ఆ నవల కొని చదివినటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నటువంటి తెలుగు వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ మేము ఈ కులం వాళ్ళమే కానీ ఇవన్నీ ఉన్నాయని మాకు కూడా తెలియదని అన్నారు. అయితే ఖమ్మం పట్టణంలో ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగినప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే 70 ఏళ్ల వాడు, మాదిగ కులం ఒక పెద్ద ఉద్యోగి, రిటైర్ అయినటువంటి వాడు, కనకయ్య గారు ఆయన పేరు, కరెక్ట్గా గుర్తులేదు. ఆయన ఒక మాట అన్నాడు, నేను అది PhD సర్టిఫికెట్ లాగా దాచిపెట్టుకుంటాను. నేను అది ఏమన్నాడంటే ఒక 500 సంవత్సరాల తర్వాత మాదిగలు ఎలా ఒకప్పుడు బతికున్నారో తెలుసుకోవాలంటే ఈ నవల చదవాలన్నాడు. నాకు అంతకంటే పెద్ద దానికి ఏం అవసరం లేదు. కానీ నేను ఎందుకంటున్నానంటే మాదిగ వృత్తులు, మాదిగ కులాల్లో ఉన్న ఉపకులాలలో ఉన్నటువంటి వృత్తుల గురించి ఎంతమందికి తెలుసు, ఆ వృత్తులు ఎలా ఉండేవి, ఎలా పనిచేసేవాళ్ళు ఎంతమంది. ఒక కొమ్ములోళ్ళు ఉన్నారు, ఒక సాట వాళ్ళు, మాదిగ జంగాలు ఉన్నారు, కొమ్ములోళ్ళు ఉన్నారు, బైండ్ల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకప్పుడు వృత్తులు ఎట్లా చేసేవాళ్ళు, అసలు చెప్పులు కుట్టే వృత్తి ఎలా చేసేవాళ్ళు, దాని చుట్టూతో వాతావరణం ఎట్లా ఉండేది, గ్రామంతో ఎట్లా సంబంధం ఉండేది, సంక్రాంతి మబ్బులు మాలమాదిగ ఉబ్బులు ఈ సామెత ఎందుకు వచ్చింది, ఎంతమందికి తెలుసు. వాళ్ళు లేకపోతే గ్రామం ఎలా స్తంభించిపోతుంది. ఈ వృత్తులకు ఈ సంబంధించినటువంటి దళిత కులాలకు అసలు ఈ దళిత అనే మాట వాడటం కూడా ఎక్కువగా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకసారి మూకొమ్మడిగా దళిత అని అన్నామంటే మిగతా కులాల ప్రస్తావన, కొమ్ములోళ్ళని, బేగరోళ్ళని, తర్వాత జంగం వాళ్ళని, మాస్టినోళ్ళని, మాల మాస్టినోళ్ళని, మాదిగ మాస్టినోళ్ళని, బొమ్మలాటోళ్ళని, చిందోళ్ళని, ఈ పేర్లన్నీ అందులో కలిపేసి కొట్టేస్తే వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. డక్కలోళ్ళని, డక్కలి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ జీవిత చరిత్ర గురించి, డక్కలి సామాజిక చరిత్రని ఎవరైనా రికార్డు చేశారా? సరే, మన దళిత సాహిత్యం ఇంత అని మనం ఇంత చెప్తున్నాం. ఆయన దున్న ఇద్దాస్ దగ్గర నుంచి, జాషువా దగ్గర నుంచి, లేకపోతే ఒక బ్రాహ్మణుడు రాశాడు, అదేంటి మనం ఇటీవల మళ్ళీ తీసుకొచ్చింది, గాంధీ గారి కంటే ముందే దళిత సమస్యను తీసుకొచ్చి రాశాడు ఆయన. నేను కూడా దాని వచనంలో రాశాను, నిరుద్ధ భారతం, నంగిపూడి వెంకట శర్మ గారు. ఎన్ని విషయాలు చెప్పాడండి ఆయన. అయితే ఇప్పుడు కూడా నేను మాస్టర్ని వాళ్ళు నాకు 7-8 సంవత్సరాల వయసులో ఉండగా, నాకు 7-8 సంవత్సరాలు అంటే ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు, 67 దాటినాయి. అంటే 60 సంవత్సరాల నాడు మాదిగగూడెం ఎలా ఉండేదో, మాదిగగూడెంలో ఎవరెవరు ఎలా పనిచేస్తారో కళ్ళకు కట్టినట్టుగా నాకు గుర్తుంది. ఈ జ్ఞాపక శక్తితోటి నేను ఆ నవల రాయగలిగాను.
మాదిగగూడానికి మాస్టీన్ వాళ్ళు వచ్చేవాళ్ళు. మాస్టీన్ వాళ్ళు వచ్చి గూడెం పెద్ద మాదిగ ఇంట్లో కూర్చొని ఆయన సంగడి పెట్టేవాళ్ళు. మాదిగ మాస్టర్లు వడ్రంగం పనిచేస్తారు. 2 సంవత్సరాల క్రితం నేను ఫీల్డ్ వర్క్ చేస్తుంటే వరంగల్ జిల్లాలో మాస్టర్ వాళ్ళు వచ్చి ఫర్నిచర్ చేస్తున్నారు గూడెం వాళ్ళకి. గూడెం వాళ్ళకి ఊళ్ళో ఉన్నటువంటి కులాలు ఎలా ఉన్నాయో గూడెంలో ఒక ప్యారలల్ సమాజం ఒకటి ఉంది. దళితులు మాదిగ కాలని ఎస్సీ కాలని నెట్టేస్తున్నాం. మాదిగగూడెంలో ఎన్ని వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు, ఎన్ని ఉపకులాలు ఉంటాయి, వాళ్ళు ఏమేమి పని చేస్తున్నారు అన్న సంగతి ఇప్పుడున్నటువంటి యువతరానికి తెలీదు. ఊళ్ళో ఉన్నటువంటి చాకలి, ఊళ్ళో ఉన్నటువంటి మంగలి, ఊళ్ళో ఉన్నటువంటి సాలి ఆయన గూడానికి పోడు. గూడానికి పోయి ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు పోయేవాళ్ళు ఎవరంటే వడ్రంగం ఆయన పోయేవాడు. గూడెంలో గుడిసి కట్టాలంటే వడ్రంగం ఆయన పోకుండా గుడిసి కట్టడానికి కుదరదు. మొగరం ఎత్తాలంటే వడ్రంగం ఆయన చేసి ఆయన ఆచారం అక్కడికి పోవాలి. మరి బ్రహ్మం గారి కాలం నుంచి ఉన్నదో అంతకు ముందు నుంచి ఉందో ఎప్పుడు నుంచో నాకు తెలియదు. కానీ ఊళ్ళో ఉన్నటువంటి వృత్తులు ఏ వృత్తి అయినా గూడెం పోయి పనిచేసింది అంటే వాళ్ళు వడ్రంగం వాళ్ళు చేశారు. కానీ మంగళాయన అక్కడికి పోడు, చాకలాయన అక్కడికి పోడు. మరి వాళ్ళు ఆ పనులు ఎట్లా జరిగినాయి? మాదిగలలోనే కొన్ని కుటుంబాల వాళ్ళు మంగళ పని చేసేవాళ్ళు, మాదిగలలోనే కొన్ని కుటుంబాల వాళ్ళు చేదనేతను వేసేవాళ్ళు. మీకు ఒక సామెత ఒకటి తెలుసా? సగం సాలనేత సగం మాలనేత అని. మాల వాళ్ళు చాలామంది ఇది నేత పని చేసేవాళ్ళు, కంబళ్ళు నేసేవాళ్ళు. అసలు నిజానికి మొదటి నుంచి కూడా మాలలకి ప్రధాన వృత్తి లేదు. ఇదే వృత్తి మాలల వృత్తి ఏంటంటే ఎవరు చెప్పలేరు. అది వాళ్ళు రకరకాల వృత్తులు చేసేవాళ్ళు. 60 సంవత్సరాల క్రితం మా ఊరికి దగ్గరలో ఉన్న మాలపల్లి నుంచి ఈతాకు చీపుర్లు తయారు చేసుకొని అమ్మటానికి వచ్చేవాడు ఒక అతను. వాళ్ళ వృత్తులని నేను చూశాను. ఈ సాంఘిక చరిత్ర రికార్డు కాని సాంఘిక చరిత్రను ఫీల్డ్ వర్క్ చేయాలి. ఏసీ రూమ్లో కూర్చుంటే యూనివర్సిటీలో ఇచ్చినటువంటి రూమ్లో కూర్చొని ఈ పని చేయటం కుదరదు. అందుకే నేను ఇప్పుడు కూడా సంవత్సరానికి కనీసం 4 రోజులు ఫీల్డ్ వర్క్ పోతూ ఉంటాను. నేను మాదిగలు మాలలకు సంబంధించిన వీళ్ళందరికీ సంబంధించిన సాంఘిక చరిత్రను బయటకు తీసుకొస్తే వచ్చే తరాల వాళ్లకు దళిత జీవనం అన్నది ఎట్లా ఉందో తెలుస్తుంది. ఎలీట్ కైండ్ ఆఫ్ స్టడీస్ వల్ల ఉపయోగం ఏం లేదు. కాబట్టి అయితే ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు ఏంటంటే మాదిగల వృత్తి పూర్తిగా నశించిపోయింది. లేదు, చెప్పులు కుట్టే వృత్తి అన్నది లేనే లేదు. ప్రతి మాదిగా ఊరు బయటకు వచ్చి దగ్గరలో ఉన్న పట్టణానికి వచ్చి చెప్పులు కొనుక్కొని పోతూ ఉంటాడు. వాళ్ళు కూడా చెప్పులు కొనుక్కుంటున్నారు. ఎక్కడో 2-3 నల్లగొండ జిల్లాలో ఒక 2-3 కుటుంబాల్లో చెప్పులు కుట్టేవాళ్ళు కనపడ్డారు నాకు. అది తప్ప ఇంకెక్కడ ఆ వృత్తి లేదు. అయితే వాళ్ళు వేరు వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఒక డప్పు వృత్తి మాత్రం వాళ్ళకు ఒకటి మిగిలింది. అది ఆ కళా రూపాయలు మిగిల్చుకున్నారు. అట్లాగే చిందోళ్ళు, కొమ్ములోళ్ళు ఎవరేం చేస్తారు? ఇంతమంది చాలామంది తెలుసా? అదే వైద్యం చేస్తారు, వాళ్ళు పశు వైద్యం చేస్తారు. కాబట్టి దళిత సాంఘిక చరిత్రను నిర్మించటం అన్నది ఈరోజు అవసరమైనటువంటి నేపథ్యం. నేను ఇదే విషయాన్ని ఇక్కడ గట్టిగా మీ ముందు చెప్పాలని అనుకుంటున్నాను. తర్వాత పునర్మూల్యాంకనం అన్నది ఈ మాట కూడా, ఈ రీఅసెస్మెంట్ అన్నది ఇది అటు నుంచి వచ్చిన మాట, మనం నిర్మించింది కాదు. ఇది ఈ రీఅసెస్మెంట్ అన్నది, రీఅవాల్యుయేషన్ అన్నది అది ఎలిట్ క్లాస్ నుంచి మనకు వచ్చింది. మనం చేసేది కౌంటర్ అసెస్మెంట్ అంతే. మనం చేసేది కౌంటర్ నేరేటివ్ సిస్టమ్, కౌంటర్ నేరేషన్, కౌంటర్ థియరీస్. వాట్ వీఆర్ ప్రపోజింగ్ ఆర్ ఆల్ కౌంటర్ థియరీస్. మనం ప్రతిముఖమైనటువంటి సిద్ధాంతాలను ప్రవేశపెడుతున్నాం. ఈ రోజున అతను కోయికోటేశ్వరరావు దళిత ఆయన ఏమంటున్నాడంటే, మనకు ఒక కావ్యశాస్త్రం ఉంటుంది, అలంకార శాస్త్రం ఉంటుంది. దళితులకు వారిదైనటువంటి వాళ్ళకి అలంకార శాస్త్రం, కావ్యశాస్త్రం కావాలని ఆయన వాదిస్తుంటాడు. సరైన వాదన అది. కాబట్టి ఇంకా వేరు విషయాలు, చాలా విషయాలు మనం ఇది అన్యాయం ఎక్కువసేపు మాట్లాడకూడదు. చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి నిరంజన్ని, సంగిశెట్టి మిత్రుడిని అభినందిస్తున్నాను. మీ కృషి ఇట్లాగే కొనసాగుతూ ఉండాలి. నేను క్షేత్ర పరిశోధనకు వెళ్ళినప్పుడల్లా కూడా, నేను ఇప్పుడు మా ఊరు వెళ్ళినా కానీ ముందు గూడానికి పోయేస్తాను. పోయి ఎవరెవరు ఉన్నారు, నేను రాసిన మాదిగ కొలుపు నవలలో రాసిన మాదిగ అనమన్న సజీవమైన పాత్ర, అందులో పాత్రలన్నీ సజీవమైనవి. వాళ్ళ మనవడు హైదరాబాదులో ఒక ఫంక్షన్ హాల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అతను వాళ్ళ ఊరు పోయినప్పుడు ఫలానా పుస్తకం వచ్చిందని చెప్పి అతను చదివి నా నెంబర్ మా ఊళ్ళో తీసుకొని నాతో మాట్లాడి నన్ను కలిసి
వాడు ఏదో ఎంత కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. నేను వాటేసుకొని అది కాదు నాన్న, నువ్వు అది కాదు, నేను చేయాల్సిన పని నేను చేశాను, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని మాట్లాడుకున్నాము. ఈ రోజున కావాల్సింది సార్ ఒక మాట నేను మర్చిపోతున్నాను, అదేంటంటే చదువుకున్నోళ్ళు రాస్తున్నటువంటి దళిత సాహిత్యము 1% అయితే మౌఖిక రూపంలో ఉన్న దళిత ఉపకులాల దగ్గర ఉన్న కొమ్ములోళ్ళ దగ్గర, చిందోళ్ళ దగ్గర, డక్కలి వాళ్ళ దగ్గర, మాస్టీన్ వాళ్ళ దగ్గర, సంగడి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మౌఖిక సాహిత్యము, వాళ్ళ ఇతిహాసాలు 100 రెట్లు పెద్దవి. వీటిని ఒక్క జాంబపురాణం సేకరిస్తే కాలే. అదే జాంబపురాణం చెప్పే డక్కలి వాళ్ళు ఇంకా చాలా కథలు చెప్తారు, చిందు వాళ్ళు చాలా కథలు చెప్తారు. మనం ఎన్ని సేకరించాం, ఎన్ని అచ్చువేశాం? ఒకటి జాంబపురాణం ఒకటే తిరుమలరావు గారు చేసింది, తర్వాత ఇందాక మీరు చెప్పారు బిట్టు వెంకటేశ్వర్లు నేను చేసింది, నేను ఒక 2 వెర్షన్స్ తెచ్చాను, మిగతా వాళ్ళు తెచ్చారు. అచ్చు కాని బోల్డని ఉన్నాయండి, వాటిని సేకరిద్దాం. వాటిని సేకరిస్తే వచ్చింది కాబట్టి అది మనం గమనించాలి అని చెప్పి నేను ఓరల్ పోయిటరీ మాదిగలకు సంబంధించినది చాలా ఎక్కువగా ఉంది, వాటిని సేకరించే పని చేద్దాం. ఈ గ్యాప్ని నులక సందేహాలు చెప్పేటటువంటిది, ఈ గ్యాప్ని పూరించడం అంటే ఇది అని చెప్పి మళ్ళీ ఒకసారి మనం చేస్తున్నాను. తర్వాత ఇది వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ ఏ కౌంటర్ నేరేటివ్ సిస్టమ్ అండ్ ఈ కౌంటర్ ఐడియాలజీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.